అందరికీ నమస్కారం. మన ఈనాటి లోతైన పరిశీలనకు స్వాగతం. ఈరోజు మనం పసిపిల్లల కోసం అనగా చిన్న పిల్లల కోసం ఉద్దేశించిన ఒక అందమైన కృత్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవునండి. ఇది వినడానికే చాలా ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఒక చక్కటి మార్గదర్శిగా ఉంటుంది అని నా ఉద్దేశ్యం. ఖచ్చితంగా. ఇది చాలా సున్నితమైన అంశం కదా. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయులు ఎంత ఆప్యాయంగా ఉండాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. నిజమే. వాళ్లను దగ్గరకు తీసుకొని చాలా ముద్దుగా మాట్లాడాలి. అవును. స్వచ్ఛమైన ప్రేమతో ఒక అమ్మలాగా వాళ్లతో కలిసిపోవాలి. ఆ గొంతులో ఎంతో మార్ధవం ఉండాలి. అప్పుడే ఈ సున్నితమైన అభ్యసనం సాధ్యమవుతుంది. అర్థమైంది. కేవలం బట్టి పట్టించడం కాకుండా ఆ భావోద్వేగాలను పరిచయం చేయాలన్నమాట. అయితే ఈ ప్రక్రియలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది సాధించాల్సిన సామర్థ్యాలు. ఈ కృత్యం వల్ల పిల్లలు అసలు ఏమి నేర్చుకుంటారు? చాలా సులభమైన విషయమండి. పేర్లు లేదా వేరే విషయాలు గుర్తుపెట్టుకోవడం ముఖ్యం కాదు. పిల్లలు తమ కుటుంబాన్ని గుర్తించడం ఇక్కడ ప్రధానం. ఓహో, అంటే ఆ బంధాలను తెలుసుకోవడమన్నమాట. అవునండి. అలాగే ఇంట్లో ఉన్న వారందరి పట్ల ప్రేమను పెంచుకోవడం దీని ఉద్దేశం. తనను తాను ఆ కుటుంబంలో ఒకరిగా సంతోషంగా తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ల మెదడులో ఒక భద్రతాభావం స్థిరపడుతుంది. భలే చెప్పారు. పిల్లల ఆత్మవిశ్వాసానికి భద్రత ముఖ్యం కదా. మరి తదుపరి అడుగుగా ఉత్సాహంగా అడుగుతున్నాను, అసలు ఈ కృత్యం పేరేమిటి? తప్పకుండా. దీనికోసం మనం చేయించే కృత్యం పేరు కుటుంబ సంబంధాల గురించి మాట్లాడటం, కుటుంబ వృక్షాన్ని గీయడం మరియు పాత్రాభినయం చేయడం. పేరు చాలా అందంగా ఉంది. ఇదొక చక్కటి ఆటలాంటి అభ్యసనం అనిపిస్తోంది. అవునండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. కానీ తరగతి గదిలో ఇది చేయించడానికి ఏవైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చెయ్యాలా? ఈ ముద్దులోలికి ఆట కోసం మరి కావలసిన వస్తువులేమిటో కూడా చెప్పండి. ఎలాంటి ఖర్చు అవసరం లేదు. మనకు చాలా సులభంగా దొరికే వస్తువులే చాలు. అంటే రోజువారీ వాడే వస్తువులేనా? అవును. కుటుంబ సభ్యుల చిత్రాలు, కొద్దిగా కాగితం, రంగులు మరియు పెద్ద దళసరి కాగితాలు. ఇవి మాత్రమే మనకు కావలసిన వస్తువులు. చాలా తేలికైన వస్తువులే. మరి ఈ వస్తువులతో చిన్నపిల్లలతో ఉపాధ్యాయులు ఎలా గడపాలో వివరిస్తారా? ముఖ్యంగా ఆ వయసు 3-4 అనే విభాగాన్ని ముందుగా పరిచయం చేయండి. ఈ వయసు పిల్లలకు మాటల ద్వారానే విషయాలు త్వరగా అర్థమవుతాయి. అందుకే ఉపాధ్యాయులు వారిని చాలా ప్రేమగా దగ్గరగా తీసుకోవాలి. తీసుకుని ఎలా పలకరించాలి? చిట్టి, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నాన్నేం చేస్తారు? అమ్మకేమిష్టం? అని ఇలా చిన్న చిన్న ముద్దు ప్రశ్నలు అడగాలి. ఆహా, భలే సరదాగా ఉంటుంది కదా. వాళ్లు ఎంతో ఆసక్తిగా చెబుతారు. అవునండి. ప్రతి ఒక్కరి గురించి ఆ పిల్లల చేతే ఒక కథలాగా చెప్పించాలి. దీనివల్ల వాళ్లకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది వింటుంటే నాకొక విషయం అనిపిస్తోంది. ఇది ఒక చిన్న విత్తనం భూమిలో నాటుకున్నట్లుగా ఆ పిల్లల పసిమనసులో కుటుంబమనే అందమైన భావన నాటుకుంటోంది కదా. ఎంత చక్కని మాట చెప్పారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. సరే, ఈ ఆలోచనను కొద్దిగా పొడిగిస్తూ మనం ఆ వయసు 4-5 విభాగానికి దారితీద్దాం. కొద్దిగా ఎదిగిన ఈ పిల్లల కోసం కృత్యాన్ని ఎలా చెయ్యాలి? ఈ వయసు పిల్లలకు కొంచెం అవగాహన పెరుగుతుంది. అందుకే వాళ్లచేత ఒక పెద్ద దళసరి కాగితం మీద అందమైన చెట్టుబొమ్మ గీయించాలి. ఓహో, చెట్టుబొమ్మనా? ఆ తర్వాతేం చెయ్యాలి? ఆ చెట్టు కొమ్మలపై కుటుంబ సభ్యుల చిత్రాలను అతికించాలి. ఇక్కడ నాకొక చిన్న సందేహమండి. ఒకవేళ ఏ పిల్లాడైనా వాళ్ల కుటుంబ చిత్రాలు తీసుకురావడం మర్చిపోతే లేదా వాళ్ల దగ్గర లేకపోతే వాళ్ళు ఒంటరిగా ఫీలవుతారు కదా. చాలా ఆలోచించాల్సిన ప్రశ్న అడిగారు. అలాంటప్పుడే ఉపాధ్యాయులు పిల్లల చేత వారి చిట్టి చేతులతోనే చిన్న చిన్న బొమ్మలు గీయమని ప్రోత్సహించాలి. భలే పరిష్కారం. వాళ్ల ఊహకే వదిలేయాలన్నమాట. అవును. అది వాళ్లకి మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆ చిత్రాల గురించి వారితో సరదాగా ముచ్చటించాలి. నీకు వీరికున్న బంధమేంటి అని ప్రేమగా అడగాలి. నిజంగా ఆ పద్ధతి పిల్లలకు ఎంతగానో ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. ఇది ఆటతో కూడిన అద్భుతమైన అభ్యసనం. నిజమే. వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నామని సంబరపడతారు. అయితే ముగించే ముందు నేను ఉపాధ్యాయులను ఆలోచింపజేసే ఒక సరికొత్త ప్రశ్నను వదిలివెడుతున్నాను. చెప్పండి. అదేంటో వినాలనుంది. కుటుంబమంటే కేవలం ఇంట్లో ఉండే మనుషులు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే చెట్లు, ఉదయాన్నే పలకరించే పక్షులు, జంతువులు కూడా మన పెద్ద కుటుంబమే అని పిల్లలకు చెబితే వారి మనసు ఎంత అద్భుతంగా వికసిస్తుందో కదా. ఓహ్, అద్భుతమైన ఆలోచన.
మన కుటుంబం అనే ఆ భావన ఇంటికే పరిమితం కాకుండా ఈ ప్రకృతి అంతా విస్తరించడం నిజంగా గొప్ప విషయం. అవునండి. ఆ పసి మనసుల్లో ఈ సృష్టి పట్ల గొప్ప ప్రేమ పుడుతుంది. ఎంత చక్కటి మాట! ఈ సంతోషకరమైన మరియు ఉత్సాహవంతమైన సందేశంతో ఈనాటి మన లోతైన పరిశీలనను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. చుట్టూ ఉన్న అందరినీ ప్రేమిద్దాం.